ఈరోజు మన ఇంట్లో మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి అంటే మనము మామిడికాయ ముందు తోలు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇట్లా ముక్కలు కోసుకున్నాం కదా, దాని తర్వాత ఏం చేద్దామనేది చూద్దాం. మనం మామిడికాయ ముక్కలు కూడా కోసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని వేడైనాక జీలకర్ర వేయించుకుందాం. మనం చిన్న మంట పెట్టుకొని 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూను. ఇప్పుడు వేసుకున్నాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఓకే అండి, కాగింది కదండి. ఇది మంచిగా వేయించుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నాం. టీ స్పూన్లో కొంచెం కొనాకంత 20 వరకే అట్లుంటుంది. అన్నీ మనం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. చూడండి, మెంతులు వేయగానే ఈ వేడికి మంచిగా వేగినాయి. స్టవ్ బంద్ చేసిన. ఇది కొంచెం వేడికి ఇట్లా వేసేసి తీసుకున్నాం. ఈ మెంతులు చిన్న సైజులో ఉన్నాయి, అందుకని 30 వరకు తీసుకున్నాను. చిన్న సైజు కాబట్టి. అదే పెద్దవైతే 10, 15, 20 లోపు తీసుకోండి. ఎందుకంటే పెద్ద సైజు బట్టి ఉంటుంది కదా. పెద్ద సైజు ఉన్నప్పుడు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చేదవుతుంది. అందుకని ఇప్పుడు మెంతులు జీలకర్ర మిక్సీ గిన్నె. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు వేసుకుని 1 రౌండ్ చింపుకున్నాం. కచ్చపచ్చి తంగుతాయి కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. దీన్ని 1 రౌండ్ తింపుకున్నాం. ఇప్పుడు కొంచెం కచ్చపచ్చి దంచుకున్నాం కదా, కారం వేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ పులుపు బట్టి మనం కారం వేసుకోవాలి. 3 చెంచాలన్నర వరకు కారం వేసుకున్నాము. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అట్లనే పసుపు కూడా. ఇప్పుడు అల్లిమిరగడ్డ 1 చెంచా. ప్యూర్ మనం ఇంట్లో పట్టుకుంది, బయట కొనుక్కొచ్చింది కదా, అందుకని ఇది ప్యూర్ కాబట్టి మంచి వాసన, ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. మనం 1 చెంచా వేసుకున్నాం చాలు. చూడండి ఎంత బాగా తగ్గింది మిక్సీలో. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. పోసి పెట్టుకుందాము. ఇప్పుడు పోసి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. పచ్చళ్ళకి ఎంత కావాలో అంత. ఆవాలు వేసుకున్నాం, నెక్స్ట్ జీలకర్ర. ఇంకోటి ఏంటంటే మనకి పచ్చడి ఉంటుంది, కాకపోతే ఎక్కువ మనం ఇప్పుడు నిల్వ పచ్చడిలా కాకుండా మనకి 1 మంత్ వరకు ఉంటుందంట మమ్మీ చెప్తుంది. మనం చేసుకుంటే మనకి మామిడికాయ తొక్కు తినాలి పచ్చడి అనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. షార్ట్ ఉప్పు కారం కూడా అన్నీ సరిపడాలంట. సరిపోయినంత వేస్తే అప్పుడు తొక్కు ఖరాబ్ కాదంట. లేకపోతే నూనె తక్కువ, ఉప్పు కారం తక్కువ కూడా బూజు వస్తుంది అనమాట. అందుకని దానికి సరిపడినంత ఉప్పు కారం అన్నీ నూనె కూడా వేసుకోవాలి. ఇట్లా ఇదే పచ్చడి టైప్లో మన ఆవు పొడి, మెంతుల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. మీకు ఇంకొకసారి ఆ విధంగా కూడా చేసి చూపిస్తాను, ఇట్లా ఉంటుంది అలా. ఇప్పుడు మిరపకాయలు కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాం. మిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసుకొని కలమాకు వేసుకున్నాం. కలమాకు ఎందుకంటే పచ్చి ఉంది కదా, ఆల్రెడీ పోస్ అయింది కాబట్టి కలమాకు వేసుకొని కలుపుకుంటే ఆ నూనె వేడికి కలమాకు మంచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, నూనె వేసుకుంటాం. మనం పోసులా ఇట్లా ఏదైనా వేస్తే మాత్రం స్మెల్ సూపర్ ఉంటుంది, వాసన మాత్రం చాలా బాగుంటుంది. ఇంక ఇంట్లో ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పోసులా, కాకపోతే ఏంటంటే మేము వేయలేదు. పోసేసుకున్నాం కదా, కలుపుకున్నాం మంచిగా. మీరు ఇంకొకటి గమనించినా, మనము మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టేటప్పుడు కూడా నీళ్ళు పోసుకోలేదు, నీళ్ళు పోసుకోవద్దు. నీళ్ళు పోసుకుంటే ఖరాబ్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా. ఊరిలో వస్తున్నాయి తింటుంటే. వేడివేడి అన్నం ఇట్లా వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. ఇట్లా మా మమ్మీ చేసే తొక్కులు సూపర్గా ఉంటుంది. మేమైతే ఎంత ఇష్టంగా తింటాము. ఇప్పుడు ఈ పచ్చడి ఉంది కదా, ఈ రోజులకి చూడండి అసలు నిల్వ అనేది ఉండదు, కొన్ని రోజులు ఉంచుకోవడం అనేది కూడా ఉండదు. ఈ మామిడికాయ పచ్చడి కూడా మా డాడీకి, మా చెల్లెళ్ళకి, మా ఇంట్లో అందరికి ఇష్టం. కొంచెం ఇప్పుడు అయింది కదా, మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. ఊరిలో వస్తున్నాయి మా మమ్మీకి చూస్తుంటేనే. అబ్బా, డాడీకి కూడా ఊరిలో వస్తుండొచ్చు. సూపర్ ఉంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, మామిడికాయ తొక్కు మాత్రం సూపర్గా అదిరిపోయింది. టేస్ట్, రుచి కూడా మాత్రం చాలా బాగుంది. వేడన్నం తింటే ఇంకా బాగుంది. ఇట్లా మీకు కూడా పులుపు తొక్కు తినాలి పచ్చడి అనుకుంటే ఇట్లా షార్ట్ కట్లో చేసుకోండి. ఎంబడే 5-10 నిమిషాలలో అయిపోతుంది మనకి.
పులుపు తినే వాళ్ళకు కూడా బాగుంటుంది, ఒకవేళ పులుపు తినని వాళ్ళు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ పులుపు అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఇంకెక్కువ పులుపు కావాలన్నా మరీ పుల్లగా ఉన్న మామిడికాయలతో కూడా ఇట్లా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, మీకు కానీ మామిడికాయ తొక్కు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మా వీడియోస్ చూస్తుండండి, చాలా బాగుంటుంది. చెప్పుకోవడమే కాదు, రుచిలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.